గీతం భూములపైన దాదాపు 2-3 మాసాలుగా పెద్ద ఎత్తున పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. ఎప్పుడైతే గీతం అధీనంలో ఉన్నటువంటి దాదాపు 55 ఎకరాల భూమి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని గుర్తించి ఇది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి, దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, దాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి ఆ రోజు మనం ఆ కార్యక్రమాన్ని టేకప్ చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళి వ్యవస్థల్ని మేనేజ్ చేసి దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు వారికి అధికారం వచ్చింది కాబట్టి ప్రభుత్వ భూములంటే మన సొంత భూములు, మన కుటుంబ భూములు, ప్రభుత్వ భూములంటే దాన్ని ఏ రకంగానైనా మనం వాడుకోవచ్చు అనేటువంటి విధంగా ఈరోజు గీతం సంబంధించినటువంటి ఆ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి దాదాపు 5 లక్షల ఓట్ల మెజారిటీ విశాఖపట్నం ప్రజలు ఇస్తే నాకు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా, ప్రభుత్వ భూములన్నిటికీ కూడా నాకేదో లైసెన్స్ ఇచ్చారు, నేను ఏదన్నా చేసుకోవచ్చు, నేను నా కాలేజీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని నేను ప్రభుత్వం నుంచి లాక్కోవచ్చు అని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమానికి తెరలేపారు. మొన్ననే కౌన్సిల్ సమావేశంలో రూమ్ డోర్లన్నీ మూసేసి మీడియాని ఎవరిని అలౌ చేయకుండా, విజిటర్స్ని ఎవరిని అలౌ చేయకుండా అక్రమంగా దానిలో తీర్మానం చేసినటువంటి కార్యక్రమాన్ని చూసాం. అక్కడితో ఆ కార్యక్రమం ముగిసిపోలేదు, దానికి మరింత ప్రక్రియ ఉంది. అయినప్పటికీ ఈరోజు ఆ ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు ఏ రకంగా చేపడతా ఉన్నారో ఒకసారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏ లైసెన్స్ ఉందని, ఏ అప్రూవల్ ఉందని, మీకు ఏ అర్హత ఉందని ఈరోజు ఆ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అంటే కేవలం మీరు చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి తోడలుడనా, లేదా ఈ విశాఖపట్నం నుంచి ప్రజలు గెలిపించి నిన్ను పార్లమెంట్ సభ్యుడిని చేసినందుకు నాకు ఈ అర్హత ఉంది, నాకు ఈ లైసెన్స్ ప్రజలు ఇచ్చారని చెప్పి అని మీరు అనుకుంటా ఉన్నారా? లేదా గతం నుంచి దాదాపు 40-45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గీతం యూనివర్సిటీ, ఈ 40 సంవత్సరాల్లో దాదాపు ఒక 40-50 వేల మంది ఉచితంగా చదువులు చదివించాం, వాళ్ళని ప్రయోజకులు చేసాం, ₹1 కూడా ఫీజు తీసుకోలేదు, ఉచితంగా మేము సేవలు అందించినందుకు, విద్య దానం చేసినందుకు మాకు ఈ అర్హత ఉంది అన్నటువంటిది మీకేమన్నా ఉందా? ఏ రోజన్నా ఈ 40 సంవత్సరాల మీ చరిత్రలో ఏ ఒక్కరికన్నా ఉచితంగా విద్యను అందించినటువంటి చరిత్ర మీ యూనివర్సిటీకి ఉందా? ఒక్కసారి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. పైపెచ్చు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 95-2004 మధ్యలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 75 ఎకరాలు. అంటే ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి గీతం కాలేజీకి ప్రభుత్వం భూసంతర్పణ చేయాల్సినటువంటి ఒక రివాజ్ ఏమైనా పెట్టుకున్నారా? అప్పుడు ఒక 70 ఎకరాలు, ఇప్పుడు ఒక 50 ఎకరాలు, ఆ 70-50 కలిపి దాదాపు 12-13 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, ప్రభుత్వానికి చెందినటువంటి భూమి ఈరోజు గీతం ఆధీనంలో ఉంది. పక్కనే టూరిజం భవనాలు ఉన్నాయి. ఆ రోజు మన ప్రభుత్వంలో ఇక్కడ టూరిజం భవనాలు నిర్మాణం చేయాలి, అది వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ భవన నిర్మాణాలు చేశాం. అక్కడ సంపద సృష్టించాం. అక్కడ సంపద సృష్టిస్తే దాని మీద పెద్ద రాద్ధాంతం చేశారు. ఇక్కడ ఎదురుగా రోడ్డు యువతల సంపద దోపిడీ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి కళ్ళు కనబడట్లేదు. వారు మాట్లాడరు, సమాధానం చెప్పరు, జరుగుతున్నటువంటిది ఏమీ జరగనట్టుగా చూస్తారు. ప్రజలు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు. భూదోపిడీ ఒక పక్క, విద్య పేరుతో ప్రజల నుంచి డబ్బు దోపిడీ ఒక పక్క. మొన్ననే ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ చూసాం, గీతం ప్రెసిడెంట్ గారు వారు మాట్లాడుతూ అంటారు, మా కాలేజీలో డబ్బున్న వారు తప్పితే మామూలు వారు చదవడానికి లేదు, అవకాశం లేదని చెప్తారు. ఆంధ్ర యూనివర్సిటీలోనట పేదవాడు చదువుతాడట, గీతం యూనివర్సిటీలో ఉన్నవాడు చదువుతాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు ఒక ప్రజాప్రతినిధి. సెంటనరీ సెలబ్రేషన్స్
100 సంవత్సరాల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ సెలబ్రేషన్స్ ఒక పక్క జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా ఆ యూనివర్సిటీని తొక్కాలి, మన యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉండాలి, మనకే పేరు ఉండాలనేటువంటి విధంగా వీరు వ్యవహార శైలిని మనం చూస్తూ ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.